పాకిస్తాన్కు అనుముప్పు ఉందా? భారత్ దాడిలో పాక్ అణ్వస్త్రాల బంకర్లు దెబ్బతిన్నాయా? అణు కేంద్రాల పరిసరాల్లో రేడియేషన్ పెరిగిపోయిందా? పరిసర ప్రాంతాల్లో ప్రజలకు వింత వ్యాధులు వస్తున్నాయా? న్యూక్లియర్ ప్రదేశాలకు మీడియాను ఎందుకు అనుమతించడం లేదు? పరిస్థితిని అదుపు చేసేందుకు అమెరికా రంగంలోకి దిగిందన్న మాట నిజమేనా? యుద్ధం ఆగింది. పాకిస్తాన్ మాత్రం ఊపిరి పీల్చుకోలేని దుస్థితిలోకి నెట్టబడింది. భారత్ జరిపిన మెరుపు దాడులతో పాక్ అణు కేంద్రాలు దెబ్బతిన్న అనుమానాలు గంట గంటకు పెరుగుతున్నాయి. రేడియేషన్, లీకేజీ లాంటి మాటలు వింటేనే పాకిస్తాన్ ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు. స్థానిక విలేకరులను అటుగా వెళ్లనివ్వకపోవడంతో అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. పాకిస్తాన్లో కిరాణా హిల్స్ అనే ప్రాంతంలో అణు కేంద్రాలున్నాయి. వాటిపై దాడి జరిగిందా అని భారత్ ఎయిర్ మార్షల్ ఏకే భట్టీని విలేకరులు అడిగినప్పుడు అక్కడ అణు కేంద్రాలున్నట్టు వెల్లడించినందుకు కృతజ్ఞతలు అంటూ ఆయన సమాధానం ఇవ్వడం కూడా సంచలనమైంది. అక్కడ ఎలాంటి బాంబు దాడి చేయలేదని భారత వైమానిక దళం ప్రకటించినప్పటికీ ఏదో జరిగింది అన్న అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి. అమెరికా, ఈజిప్ట్ నుంచి 2 మిలిటరీ విమానాలు రహస్య ప్రదేశంలో దిగినట్లు వార్తలు రావడంతో అణు ధార్మిక శక్తిని నియంత్రించే చర్యలు ప్రారంభమైనట్లుగా అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ అణు కేంద్రాల దుస్థితిని నియంత్రించేందుకే ఆ విమానాల్లో నిపుణులు వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. అణు కేంద్రాలున్న ప్రదేశాలు జనానికి అసాధారణ అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు వైద్య నిపుణులు గుర్తించిన నేపథ్యంలోనే అనుమానాలు మరింతగా పెరిగాయి. చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, మైగ్రేన్ లాంటివి జనంలో ఎక్కువగా కనిపిస్తున్నాయని, అవి రేడియో యాక్టివ్ మెటీరియల్ వల్లే సంభవిస్తున్నాయని భావిస్తున్నారు. పాకిస్తాన్లో 5 అణు కేంద్రాలున్నాయి. పంజాబ్లోని కిరాణా హిల్స్ అందులో ముఖ్యమైనది. దాంతో పాటు రావల్పిండిలోని నూర్ ఖాన్ చెక్వాలా ఎయిర్ బేస్, పంజాబ్లోని డేరా ఘాజీ ఖాన్, బలూచిస్తాన్లోని చగాయ్ ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. న్యూక్లియర్ సైట్స్ ఉన్న చోట పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతను పెంచింది. రోడ్ బ్లాక్స్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ సైనిక దళాల రాకపోకలను పెంచింది. అందుకే మిలిటరీ అధీనంలోని న్యూక్లియర్ కేంద్రాల్లో ఏదో జరుగుతోంది అన్న భయం పాకిస్తానీలను వెంటాడుతోంది. పైగా అమెరికా B-350 విమానం పాకిస్తాన్ గగనతలంపై తిరిగిన దృశ్యాలను రాడార్లు గుర్తించాయి. ఆ విమానంలో రేడియేషన్ ను కనిపెట్టే పరికరాలుంటాయి. మరోపక్క అణు లీకేజీని పాక్ ప్రభుత్వం ఖండించకపోవడం కూడా అక్కడి ప్రజల భయాందోళనలకు కారణమవుతోంది.